అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? ఈరోజు మెంతం కూర పప్పు చేస్తున్నా. ఓకే. పొడి పొడిలాడేటట్టు చేస్తా. మెంతం కూర పప్పు ఎలా చేస్తానో చూపిస్తాను నేను. ఇక మెంతం కూర 2 కట్టాలు తీసుకున్నా. ఇక కందిపప్పు తీసుకున్నా. ఇప్పుడు గిన్నె తీసుకున్నా. ఇలా కందిపప్పు వేసుకుంటున్నా. ఈ కందిపప్పు బాయిల్ చేసినా కదా, ఈ 2 మాటలు కడుక్కోవాలి మంచిగా. ఇక పప్పు 2 సార్లు కడుక్కోవచ్చిన. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం. ఇలా ఎక్కువ పోయొద్దు, నీళ్ళు కొన్ని పోసి ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడకబెట్టద్దు పప్పు. మళ్ళీ నేను ఉడికేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. స్టవ్ ముట్టించిన. ఇప్పుడు పప్పు పొయ్యి మీద పెట్టుకుందాము. ఇది ఉడికేటప్పుడు చూపిస్తా, ఎంతవరకు ఉడకాలని చూపిస్తా. ఇక కొన్ని నీళ్ళు పోసి ఇట్లా ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడకబెట్టుకోవద్దు. ఆ పప్పు ఉడికిన నీళ్ళు ఎక్కువైతే మళ్ళీ చల్లుతారు కదా, నీళ్ళు చల్లకుండా ఇక కొన్ని నీళ్ళు పోసి గీత మందం ఉడకబెట్టుకోవాలి. ఇట్లనే ఎక్కువ ఉడకదు. ఒక పొంగు 2 పొంగులు ఉడికిందంటే పప్పు తీసుకోవాలి. ఇక ఇది తీసాము. ఇప్పుడు ఇది తీసుకుందాం. స్టవ్ బంద్ చేసాము. ఇట్లనే ఉండాలి, పప్పు ఉడుకోవద్దు మెత్తగా. ఇలా ఉంటే చాలా బాగా అవుతుంది. ఇక కొన్ని నీళ్ళు ఉన్నాయంటే అలా వేసేస్తే ఏం కాదు. ఇక సో ఆకుకూర అయితే ఫ్రెష్గా ఉంది మంచిగా. ఇట్లా ఫ్రెష్గా ఉన్నప్పుడే వేసుకుంటే చాలా బాగుంటుంది కూర, మంచిగా ఉంటుంది. ఇంకా ఇట్లా తెంపుకోవాలి. ఇట్లా తెంపుకోవాలి. ఇది పొడి పొడి చేస్తే కూర చాలా బాగుంటుంది. చాలామంది రుబ్బుతారు, పాలకూర పప్పులాగా చేస్తారు, అది బాగుండదు. ఇలా నేను చేసినా చెయ్యి చాలా బాగుంటుంది. సో ఆకాకు తెంపుకోవాలి. ఆకాకే తెంపుకోవాలి. ఇంతే. ఈ గొండ ఉన్నతాన ఈ గొండ ఇట్లా తెంపుకోవాలి. ఇటు ఉంటుంది కదా, ఇంత లేతగా ఉంటుంది కదా, ఇట్లా తెంపుకోవాలి. ఈ కట్టెలతో తెంపితే చేదెక్కుతుంది. ఇక మెంతం కూర అంతా తెంపుకొని వచ్చినా కదా, మంచిగా ఇట్లా నీట్గా తెంపుకొని వచ్చిన. ఇప్పుడు మంచిగా కట్ చేసుకొని కడుక్కొని తీసుకొని వస్తా. సన్నం కట్ చేసుకోవాలి. కట్ చేసి కడుక్కొని తీసుకొని వస్తాం. ఇక మంచిగా కట్ చేసుకొని కడుక్కొని తీసుకొచ్చిన. ఈ సన్నం అంటే ఇట్లా ఇట్లా సన్నం కట్ చేసుకొని మంచిగా నీట్గా కడుక్కొని తీసుకొని వచ్చిన. ఇప్పుడు చేసే విధానం చూపిస్తా. ఇప్పుడు స్టవ్ ముట్టించిన. స్టవ్ మీద ఇక గిన్నె పెట్టుకుంటున్నా. గిన్నె వేడి అయింది. నూనె పోసుకుందాం. ఇప్పుడు కొంచెం ఎక్కువనే పడుతుంది వీళ్ళకు. ఇక పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా వేసుకుందాము. ఉల్లిగడ్డలు దీనికి ఇక ఈ మెంతం కూరకు ఇట్లా పొడుగు కట్ చేసుకోవాలి. పొడుగుగా కట్ చేసుకోవాలి. ఇట్లా సన్నం పొడుగుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనే ఉల్లిగడ్డ బాగుంటుంది. ఈ ఉల్లిగడ్డలు మిరపకాయలు ఎక్కువ వేయగాలనేది ఏం లేదు. 2 నిమిషాలు ఇట్లా అన్నం. ఎక్కువ వేగినాయి అనుకో మెత్తగా ఉల్లిగడ్డ కనిపించాయి. మనం తింటప్పుడు ఉల్లిగడ్డ కరకరలాగా కనిపిస్తేనే మంచిగా మనం తింటప్పుడు కూడా కరకరలాడుతూనే ఉంటాం. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేద్దాము. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసినా కదా, పసుపు కూడా వేస్తున్నా. ఇవి మన కూరకు సరిపడేంత ఉప్పు కూడా వేస్తున్నా. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పసుపు ఉప్పు వేసినాం కదా, 1 నిమిషం ఇట్లా కలుపుకుందాము. ఇప్పుడు ఉప్పు పసుపు అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసి కలిపినాం కదా, ఇప్పుడు మెంతం కూర వేసుకుందాము. ఇప్పుడు మెంతం కూర వేసినాం కదా, ఇది కలపకుండా ఇప్పుడు కలపని కూడా నిండుగా ఉంది కదా, మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. అది ఉడికిందంటే మూత పెట్టి ఉడికించుకుంటే కిందికి దిగిపోతుంది మొత్తము. అప్పుడు మంచిగా ఈజీ కలుపుకోవచ్చు. 2 నిమిషాలు. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గిస్తామన్నా కదా, ఇప్పుడు చూద్దాం. ఇక ఇట్లా మగ్గుతుంది కదా, మనం ఆకేసి ఇట్లా కూర పెట్టి మూత పెడితే 2 నిమిషాలు ఇట్లా కిందికి అంతా దిగిపోతుంది. ఇప్పుడు ఎంత అయింది చూడు.
ఆకుకూర గుండికే ఇంత కనిపిస్తుంది, కాకపోతే అది ఉడికి ఎంత కాదు. ఇక ఆకుకూర ఉన్న వాటరే వచ్చినాయి కదా, ఇవి ఇప్పుడు ఈ పప్పు వేస్తాం. అది చేసాక కదా ఇప్పుడు ఇంకా జర మళ్ళీ 5 నిమిషాలు ఉడకవేస్తాం కదా, మొత్తం వాటర్ అనేది పోతుంది. ఇప్పుడు పప్పు వేసుకున్నాము, ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా ఇలా. ఇప్పుడు కందిపప్పు వేసినాం కదా, కందిపప్పు వేసినాక ఇట్లా కలుపుకోవాలి మంచిగా. పప్పు కూడా కూర పప్పు 2 కలిసేటట్లు కలుపుకోవాలి మంచిగా. చాలా బాగుంటుంది ఇట్లా పొడి పొడిగా చేసుకుంటే, చాలా పొడి పొడి అవుతుంది. ఈ వాటర్ ఉన్నది కదా ఇట్లా పొడి అవుతుంది అనుకోకుండా మంచిగా పప్పు ఇట్లా మెత్తగా ఉడకబెట్టవద్దు, చాలా కాయని ఉడకబెట్టుకోవాలి. ఇలా వేసుకోవాలి మంచిగా. కారం వేసినాక మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటాం కదా సన్నటి మాట మీద, ఈ నీరు అనేది మొత్తం ఇంకిపోతుంది. ఇప్పుడు కారం పొడి వేసుకుందాము, తగినంత కారం పొడి వేసి కలుపుకుందాం. ఇక అంత కూర చూడు, ఇంత కూర సూర్యునికి ఇంత కూర కనిపిస్తుంది, అది ఉడికి ఎంత కాదు, అచ్చం పప్పే కనిపిస్తుంది ఇలా. ఇప్పుడు కారం వేసి కలిపినాం కదా మంచిగా, ఒక 2 నిమిషాలు మూత పెట్టి కారం ఉడకాలి కదా, 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఇక కారం వేసినాక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గియాలని కదా, 2 నిమిషాలు అయిపోయింది. మూత తీస్తుందాము, ఒక్కసారి ఇట్లా కలుపుతాము. ఇక వాటర్ అంతా లేదు చూడు, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది. ఇక వాటర్ వేయలేదు, ఇలా చేసుకోవాలి. చాలా బాగుంటుంది పొడి పొడిగా. నీళ్ళు కూడా వాటినే పడాయి, పప్పులోనే కొంచెం నీరు పోస్తే చాలు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము, కూర రెడీ అయిపోయింది, తీసుకుందాం. ఇక సూపర్ మెంతం కూర పప్పు ఈజీగా చేసుకోవచ్చు. పొడి పొడిలాటట్లు ఇలా చేసుకోవాలి, చాలా బాగుంటుంది. రొట్టెలకైనా బాగుంటుంది, అన్నంకైనా బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, పూరికి బాగుంటుంది, దేనికైనా బాగుంటుంది. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సూపర్ మెంతం కూర పప్పు ఇట్లా జొన్న రొట్టెలు చేసుకొని తినాలి. జొన్న రొట్టెలు వచ్చిన వాళ్ళు కంపల్సరీ మెంతం కూర వేసుకొని ఇలా చేసుకొని రొట్టెతో తినండి. జొన్న రొట్టెలు రాని వాళ్ళు చపాతీలు చేసుకొని తినండి. ఇప్పుడు వెంటనే పోయి మార్కెట్కి పోయి మెంతం కూర వేసుకొని ఇలా చేసుకొని సూపర్ మెంతం కూర పప్పు చాలా బాగుంటుంది. ఎప్పుడెప్పుడు తినాలని ఉంటుంది కదా. మీకు నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా, మీకంటే ముందు నేను చేసిన దానికి నాకు కూడా నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. సూపర్ తినండి, మీకు పెట్టి నేను తింటా. సో చూసిరండి, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్ బాయ్. బాయ్.